హాయ్ వ్యూయర్స్. మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి గానీ, ఎవరికైతే ఈ ప్రాబ్లమ్‌తో బాధపడుతున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి. ఏం వీడియో అంటే కాళ్ళలో వాపులు. కాళ్ళలో వాపులు ఎక్కువ ఎందుకొస్తాయి? బస్‌లో ట్రావెల్ చేసినప్పుడు, కార్‌లో ట్రావెల్ చేసినప్పుడు కాళ్ళలో వాపొచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన చర్యలేంటి? గుర్తుపెట్టుకోండి. ఎక్కువ సాల్ట్ ఫుడ్ తీసుకోవద్దు. అంటే మనం బస్‌లో, కార్‌లో వెళ్ళేటప్పుడు జామకాయ తీసుకొని దాంట్లో ఉప్పేస్తాము, మామిడికాయ తీసుకొని ఉప్పేస్తాము, మొక్కజొన్న కంకు తీసుకొని ఉప్పేస్తాము. ఇలాంటివి చేయకూడదు. రెండోది చిప్స్ ఎక్కువ తినొద్దు. ఎందుకంటే సాల్ట్ ఉంటది కాబట్టి సాల్ట్ ఫుడ్ ఎక్కువ తీసుకోవద్దు. మూడోది కూల్ డ్రింక్స్ ఎక్కువ తీసుకోవద్దు. కూల్ డ్రింక్‌లో షుగరును, సాల్ట్ ఎక్కువుంటది కాబట్టి కూల్ డ్రింక్స్ కూడా తీసుకోవద్దు. నాలుగోది కొంతమంది గోవాకు పోతున్నా, ట్రావెల్ చేస్తున్నా, ట్రిప్‌కెళ్తున్నా అని చెప్పేసి మందు తాగుకుంటా పోతారు. అలాంటి కండిషన్స్‌లో కూడా మనము ఆల్కహాల్‌ని అవాయిడ్ చేస్తే కాళ్ళలో వాపు తగ్గిపోతుంది. నాలుగోది నీళ్లు తాగండి. ఎంత నీళ్లు తాగితే అంత మంచిది. కానీ చల్లటి నీళ్లు ఎక్కువ తాగకండి. నార్మల్ రూమ్ టెంపరేచర్ ఉన్న వాటర్ తాగడం వల్ల కూడా మనము కాళ్ళలో వాపనేది ట్రావెలింగ్ టైమ్‌లో పర్టిక్యులర్‌గా బస్ ఎళ్ళలో గాని, కార్‌లో ఎళ్ళినప్పుడు గాని దాన్ని మనము అరికట్టవచ్చు. ఇంకొకటి సాధ్యమైనంత వరకి కాళ్ళని మనము ఇట్లా స్ట్రెయిట్‌గా పెట్టుకొని కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. ఇలా చేసినట్టయితే మనం కాలు వాపు నుంచి ఎంతో కొంత ట్రావెలింగ్ చేసేటప్పుడు ఉపశమనం అనేది పొందుతాము. థాంక్ యూ.